జోయల్ 2:23-24 యావేలు గ్రంథం 2:23-24 ఎలాగైనా సంఘంతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడో చూద్దాం. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతి See here, అక్కడేమో cry, turn your hearts, be careful, the great day, he is freaking you out. The word of God. Prophet Joel, man, you know, he is freaking everybody out. ఇక్కడ యావేలు ఏమంటున్నాడు? ప్రారంభించండి, ఆయన ఉగ్రదినాన్ని ఎవరు తాగలడని అక్కడ భయపడి ఇక్కడే ఉన్నాడు సంఘంతో. సంగమా, now he is talking to the church, children of Zion, he is telling rejoice. Rejoice, for he has given you the former rain moderately, and now he will cause to come down for you the rain, the former rain and the latter rain. He will give both now, so that everybody will see the power of God in their life. Okay, let's read 24 చదువుదాం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. You see that? You have అందరికీ ఒక వాగ్దానం. Everybody knows a promise. God giveth me more than what we ask and think. But we are tired of asking. And we still lack in every area. Okay? But it's not down telling, I'm giving the latter rain and the former rain, both. So, now, he's telling, you will be loaded. You will not think of this stuff anymore. And your vats will overflow with wine and oil. అయితే ఇప్పుడు కాలం మారుతుంది. నువ్వు అడుగు వాటికంటే ఊహించోడుగా అత్యధికంగా సాధి నెరవేరుతుంది. అదే ఈ కడవరి వర్షం. కొంచెం కంటిన్యూ చేద్దాం. ఆఫ్టర్ 24 మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. Okay, now what God is telling, you've been praying all your life. Why, you know, sometimes we feel like we go to God and ask, Lord, I prayed you for that day. Why didn't you give me? I prayed for my grandmother. If you keep on holding me now, even because of that you are still holding me, what prayers were not answered, I will answer it everything now. All the 10 years, 20 years, your parents, what are you thinking, didn't answer, God is going to fill that. మీరు అనుకోవచ్చు, ప్రభువా నేను ఎన్నో ప్రార్థనలు చేశాను నాకు పిల్లల్ని ఇమ్మని, నాకు అప్పుడే పెళ్లి చేసి ఉంటే బాగుండు, నాకు అప్పుడే జాబ్ ఇచ్చి ఉంటే బాగుండు, నాకు అప్పుడే వేసా వచ్చి ఉంటే అమెరికా వెళ్ళిపోయేవాడిని కదా, నాకు అప్పుడే ఎన్ని వచ్చాయి కదా, ఏమైపోయాయి ఆ మరి కడవరి వర్షం వచ్చిన తర్వాత నీ 10-20 సంవత్సరాలు ఆలస్యమైన అన్నీ కూడా కట్టగట్టిచ్చేస్తారంట. యు సీ దాట్ నౌ, వన్స్ ద latter rain comes, all your past pending prayers will be answered. That's the power of the latter rain to prepare you. Come on, let's read. చదువుదాం. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునందరు. నా జనులు ఎన్నటికిని సిగ్గునందరు. చూడండి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి, కొన్ని జరగట్లే, కొన్ని ప్రార్థన ఆలకిస్తే కొన్ని జరగట్లే, అందుకని సిగ్గు వస్తుంది. కమ్ ఆన్ రీడ్. అప్పుడు నా జనులు ఎన్నటికిని సిగ్గునందరంట. ఓకే, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందకయుందురు. And then you shall know that I am in the midst of Israel, in the church, and I am your God and none else, and you will never be ashamed. So what is that which is going to make the church and people powerful and full of joy? The latter rain. Okay, let's continue. Let's read 32. Let's skip and go to 32. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. Now in these hard times he is telling church, ఈ కష్టకాలంలో ఆయన సంఘంతో చెప్తున్నాడు, సంగమా, he is telling, and it shall come to pass that whosoever shall call on the name of the Lord shall be delivered. Even in this time there will be deliverance. For in the Mount Zion and in Jerusalem there will be deliverance. You see that? Now ఈ యొక్క క్షామ కాలంలో, ఈ యొక్క మరణభయ కాలంలో కూడా దేవుడు తన బిడ్డల్ని నువ్వు అడిగినట్లయితే, నా నామాన్ని విశ్వసించినట్లయితే నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. Now church, the Lord is telling, until you receive the latter rain, and in this turmoil, time of turbulence, I will hear your prayer and keep delivering you. Let me go to Joel 3:16-18. యావేలు గ్రంథం 3:16-18 చదువుదాం. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. You see that now? The Lord also shall roar out of Zion and utter his voice from Jerusalem, and the heavens and the earth shall shake. That's what I've been telling. And the heavens and the earth shall shake, but the Lord will be the hope of his people.
Now he's telling, what about we? ఇక్కడ చూడండి తెలుగులో చెప్తున్నాడు, ఈ భూమి ఆకాశములు వణుకుచున్నట్టు ఈ పరిస్థితుల్లో యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. ఈ కష్టాల్లో సహోదరి ఆయన నామం ఎరిగిన వాడా, నువ్వు ప్రార్థిస్తున్నావా, నిన్ను కాపాడతా, నిన్ను పోషిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. God is for you in these shaking times. In these troubled times, he's speaking hope into the church. అప్పటికే యావేలు అన్నాడు, ఎవడు తాడగలడు అంటున్నాడు. మళ్ళీ సంఘం ఏమంటున్నాడు, నువ్వు గనక ప్రార్థిస్తే నిన్ను కాపాడతాను అంటున్నాడు. అయితే ఈ దేనికి? ఆ యొక్క కడవరి వర్షం రావడానికి. దాని తర్వాత దేవుని కుమారుల యొక్క సంపూర్ణతను చూస్తామంటున్నాడు. అండ్ నౌ ద లార్డ్ ఇస్ టెల్లింగ్, ఐ విల్ బి యువర్ స్ట్రెంగ్త్. లెట్ us read verse 18. 18 చదువుదాం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును. Now you see that, and it shall come to pass in that day, the mountains shall drop down new wine. This is new revelation, new word, new power, new ability. You see that now? New things. That's what I gave you this promise in this year. New wine, new chariot. You remember? So he's darkening and shutting down to give the new. He's breaking up the old stuff. He's preparing your hearts to impart you with new wine so that you will climb a new chariot. Yeah, I don't want to be too specific. I mean, what I've been preaching. Okay? నేను చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ, ఆ దినమందు పర్వతముల్లో నుండి కొత్త ద్రాక్షారసం అవుతుంది అన్న. కడవరి వర్షం వచ్చిన తర్వాత ఆయన నూతన ద్రాక్షారసం ఇస్తారు. అంటే నూతన మర్మము, నూతన విషయాలు, నూతన సామర్థ్యము ఆయన తన విశ్వాసులకు ఇస్తాడంట. Then he will give you new divine ability, new power. ఆ దినమందు, then he says, the hills shall flow with milk, and all the rivers of Judah shall flow with, what's talking about the church. And a fountain shall come out of the house of the Lord, and shall water the valley of Shittim. Then the life will come to the church. అప్పుడు సంఘములోంచి జీవం వచ్చి లోకములో ఉండే మరణాన్ని తీసివేస్తుంది. సంఘములోంచి జీవ జల నదులు వచ్చి లోకాన్ని నింపుతాయి. లెట్స్ రీడ్ జకరియా 10:1. కడవరి కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించు. God is telling, now ask for the latter rain. This is the time. Ask for the latter rain. Don't ask why. No, he's ask, and he's going to pour the latter rain, and the full corn will come, and everybody will know their God. When you know God, you don't curse anybody. You don't need to fight with anybody. If anybody, like Jesus, Judas was stealing from him. He never said, oh, what about tomorrow? This fellow stole all this money today. So Jesus knew it. So he was asking. And then what happened? Jesus is full of God. So he fed everybody. So you will not have any deficiency. Everyone will be happy by themselves. You won't be jealous. You won't be envy. You won't fight for anybody. You'll be loaded with heaven's new wine, new revelation, and new power. రేపు పొద్దున్న యోధా లాంటి వాడు యేసుప్రభు నుంచి కొట్టేస్తున్నా సరే, యేసుప్రభు వారు ఎలాగా మరి మనం ఎంతమందికి అన్నం పెట్టాలి కదా అనలే. నువ్వు పరలోకంతో నిండుకొని ఉంటే ఏదైనా నీకు సాధ్యం. అటువంటి కడవరి వర్షము వచ్చి ఆ నూతనమైనటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వడానికి, ప్రపంచంలో తన బిడలను సిద్ధపరచడానికి గల మంచి సమయం ఇది. చెప్పాను జకర్యా 10:1 ఏం చెప్పాను? వాట్స్ జకర్యా 1? Ask the Lord the latter rain. Ask the Lord rain in the time of the latter rain. So this is the time to ask God the latter rain. Ask for more power, more ability, take more word. ఈ కడవరి కాలమున వర్షము దయచేయమని యెహోవాని వేడుకొందాము. ఆస్క్ గాడ్. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? కడవరి వర్షాన్ని అడగండి అని చెప్తున్నాడు ఈ కాలంలో. సో మనలోంచి జీవాలు వెళ్ళి ప్రపంచంలో ఉండే మరణాన్ని జీవముగా చేస్తాయి. నజరేయుడైన యేసయ్య ఎవరైతే ఈరోజు ప్రార్థనలో ఇదిగో సంఘమంతా ప్రపంచంలో అనేక మంది ఏకీభవిస్తున్నారో, లార్డ్ గివ్ ద లాటర్ రైన్ విచ్ విల్ ఫిల్ అండ్ ఎవ్రీథింగ్. ఈ కడవరి వర్షముతో అన్ని రంగాల్లో ఆశీర్వదించమని, సంపూర్ణత దయచేయమని. ఇదిగో ఇంకా ఈ యొక్క కడవరి కాలంలో నీ యొక్క కడవరి వర్షం యొక్క ఆశతో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు సంఘమంతా ప్రార్థించగా మమ్మల్ని జీవంతో నింపి నదులు పారద్రోలి అనేకుల యొక్క ఆశ నీ తట్టు, మమ్మల్ని చూసి నీ తట్టు తిరిగేటువంటి కృప నీ బిడ్డలందరికీ దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.